మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు స్వప్నశాస్త్రరీత్యా 12 రాసుల వారికి లేదా 12 లగ్నాలు తీసుకోండి. మొట్టమొదటిగా లగ్నాలు కాకుండా లగ్నం తెలియదండి నాకు రాశి మాత్రమే తెలుసు అనుకునే వారికి కూడా ఇది పనిచేస్తుంది. మనకి ఒక్కొక్క రాశికి ఎటువంటి స్వప్నం వస్తే వారికి బెనిఫిట్గా ఉంటుంది, లేనట్లయితే ఇబ్బందికరంగా ఉంటుందా, దానికి చేసుకోవాల్సిన పరిహార మార్గాలు ఏమిటి అనేటువంటి అంశాలు తెలుసుకుందాం. అయితే ఇక్కడ మొట్టమొదటిగా ఏంటంటే స్వప్నం అనేటువంటిది ఒక ఎంట్రీ పాయింట్. అంటే మనకు చూడండి, దేవతలు వస్తుంటారు, వాళ్ళు పూజించే దేవతా స్వరూపం వస్తుంది, వాళ్ళ కొన్ని ఇన్సిడెంట్స్ వస్తుంటాయి, లేకపోతే పితృదేవతలు వస్తుంటారు, చనిపోయిన వాళ్ళు వస్తుంటారు. అమ్మవారు స్వప్నరూపేణ సంస్థిత, యాదేవి సర్వభూతేషు స్వప్నరూపేణ సంస్థిత అంటారు. అంటే స్వప్న రూపంలో కూడా అమ్మవారు ఉంటుంది. మనకి దాని మీద శాస్త్రమే ఉంది. కాబట్టి అసలు స్వప్నాన్ని అసలు ఎలా చూడాలి, దాని గురించి ఫుల్ డీటెయిల్స్ అండ్ ఏ రాశుల వరకు ఎటువంటి స్వప్నాలు వస్తే బాగుంటుంది అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ తెలుసుకుందాం. తులవారికి వాళ్ళకి ఒక స్వప్నం రావడం వల్ల వాళ్ళ లైఫ్లో పూర్వజన్మ కర్మ తగ్గడము, వాళ్ళకి అక్కడి నుంచి కష్టాల నుంచి విముక్తి కలగడం జరుగుతుందని ఎట్లా తెలుస్తుంది అంటే, వాళ్ళకి ఆల్మోస్ట్ ఒక వాటర్ కల్లోకి రావడం కానీ, లేకపోతే ఒక మంచి కొలంలో వాటర్తో పాటు కొన్ని పుష్పాలు వచ్చినట్టుగా రావడం, లేనట్లయితే ఒక తోటలో వీళ్ళుండి అక్కడ ఏదైనా సర్వీస్ చేస్తున్నట్టుగా, ఒక మంచి పళ్ళు ఫలాలు, నీరు, పచ్చటి వాతావరణము, ఇలాంటివి ఏవైనా వచ్చినా కూడా ఒకతనికైతే వాళ్ళ ఫాదర్ ఏదో పొలము పంట కొన్నట్టుగా వచ్చిందట. అప్పుడు నేనేం చెప్పానంటే, బాబు నీకు ఎప్పటి నుంచో విదేశాలకు వెళ్ళాలనే ఒక ఆలోచనలో ఉన్నావు కదా, అది వెళ్ళడం జరుగుతుంది అని అనడం జరిగింది. అంటే ఏంటంటే ఒక్కొక్కసారి వాళ్ళ లగ్నం బట్టి కొన్ని ఉంటాయి, జనరల్గా వచ్చేవి కొన్ని ఉంటాయి. జనరల్గా కొన్ని వేల కొద్ది స్వప్నాలు మనకు మంచి చేసేవి కూడా ఉంటాయి, మనల్ని హింట్ ఇచ్చేవి కూడా ఉంటాయి. అంటే స్వప్నం ఎప్పుడు కూడా ఏంటంటే నీకు ఒక మంచి జరుగుతుందనే హింట్ ఇస్తుంది, నువ్వు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలనుకోండి హింట్ కూడా ఇస్తుంది. మరి ఇదే తులవారికి ఎటువంటివి మీకు స్వప్నాలు వచ్చినప్పుడు చాలా కేర్గా ఉండాలి అంటే, ఒకసారి నాకు ఒక అతను చెప్పింది ఏంటంటే, సార్ నేను అంటే అతని యొక్క సిబ్లింగ్స్ ఒక ఆలయంలో గొడవ పడుతున్నట్టు వచ్చిందట. అప్పుడు నేనేం చెప్పానంటే, బాబు మీరు కొంచెం మీకు తెలియకుండానే మీ సిబ్లింగ్స్తో శత్రుత్వం ఏర్పడే యోగం ఉంది, కొన్ని మిస్కమ్యూనికేషన్స్ అయ్యే యోగాలు ఉన్నాయంటే, లేదు సార్ మాకు చాలా బాగుంటుంది మా ఇద్దరి మధ్యనే అంటే, నేను చెప్పి కొంచెం జాగ్రత్తగా ఉండండి అన్న. ఆ రిజల్ట్ ఒక 2 monthsకి జరిగింది. అది ఎట్లా అయిందంటే, ఒక ప్రాపర్టీ అమ్మినందుకు వాళ్ళిద్దరి మధ్యన ఉండేటువంటి షేర్ విషయంలో, లేదు నాకు ఎక్కువ రావాలంటే నాకు తక్కువ రావాలంటే అనుకోకుండా ఆ ఇన్సిడెంట్ అనేది వాళ్ళకి ఇదయ్యి, దాని తర్వాత అది కొంత గొడవ వరకు వెళ్ళింది, దాని తర్వాత వాళ్ళ కోర్టు కేసెస్ వరకు వెళ్ళవలసి వచ్చింది. అట్లా అంటే ఏంటంటే ప్రతిదీ కూడా ప్రతి స్వప్నము కూడా సంథింగ్ హింట్ ఇస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇది చాలా జాగ్రత్త పడవలసిన అంశం. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ అంటే అందరికీ కూడా స్వప్నంలో వెంటనే హింట్ ఇవ్వాలని రూల్ లేదు. ఎందుకంటే ఒక్కొక్కసారి పూర్వజన్మ కర్మ మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళకి కనుక తప్పించుకునే యోగం ఉంటే స్వప్న రూపంలోనో మనుష్య రూపంలోనో ఇంకా రకరకాల మార్గాల్లో వాళ్ళకి హింట్స్ అనేవి దొరుకుతూ ఉంటాయి. మరి కొంతమందికి ఈ తులాలగ్నం వారికి ఏంటంటే కొద్దిగా అధికారులతో ఇబ్బంది రావడం, లేకపోతే ఒకసారి అయితే ఒక అతను ఎవరో రాజు, అంటే ఇప్పుడు అసలు ఈ కాలంలో రాజులు లేరు కానీ ఆయన స్వప్నంలో ఏదో ఒక రాజు అతన్ని ఏదో శిక్షించమని చెప్పని ఏదో స్వప్నం వచ్చిందట. అప్పుడు నేను చెప్పాను, బాబు నువ్వు అన్నీ కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉన్నావు కదా, ఏదైనా సిగ్నల్స్ దాటడం కానీ, అంటే ఏంటి గవర్నమెంట్ నుంచి వచ్చే ఇబ్బందులు అనమాట, అటువంటివి వస్తాయని చెప్పడం జరిగింది. సో అట్లా ప్రతిదీ కూడా ఏంటంటే మనం ఆ స్వప్నం అసలు ఎలా వచ్చింది, ఆ స్వప్నంలో మనం ఏమైనా స్ట్రైన్ అయ్యామా, ఇబ్బంది పడ్డామా అనేటువంటిది చూసుకోవాలి. చూసుకుంటూ గజేంద్ర మోక్ష ఘట్టంగానే చదువుకున్నట్లయితే అన్ని విధాలు బాగుంటుంది. అసలు మనకి ఏదైనా స్వప్నం వచ్చినప్పుడు దానికి స్వప్నశాస్త్రంలో ఉన్నటువంటి రూల్స్ ఏమిటి చూసుకున్నట్లయితే ఒకటే గుర్తుపెట్టుకోండి, వాళ్ళు చాలా క్లియర్గా చెప్పారు. మీరు ఉదయం పూట ఏదైనా చూసిన స్వప్నంలోకి వస్తే దాన్ని లెక్కలో తీసుకోకూడదు. ఎవరితోనైనా దాని గురించే మాట్లాడారు, ఏదో ఒక పులి గురించో లేకపోతే ఒక స్నేక్స్ గురించో రకరకాల డిస్కషన్స్ ఉంటాయి, దాని గురించి చాటింగ్ చేయడము మాట్లాడడమో చేశారు, అది స్వప్నంలోకి వచ్చినా దాన్ని తీసుకోకూడదు. అలాగే మీరు దేని మీద అనుమానించారు, అంటే అలాగా ఎవరో వచ్చేదో నన్ను ఏదో అటాక్ చేయబోతున్నారనో ఇంకా రకరకాలు ఉంటాయి కదా, అలాంటిది ఏదైనా అనుమానంతో మీరు నిద్రపోయారు, అది స్వప్నంలోకి వచ్చినా తీసుకోకూడదు.
అంటే చూసినా, మాట్లాడినా, అనుమానం చేసినా ఆ యొక్క పనిలోనే పొద్దునుంచి ఉన్నారు. అంటే ఉదాహరణకి ఒక జూకి వెళ్ళి అక్కడేదో సమ్ స్నేక్ రిలేటెడ్ వాటిలో చూసారు, అప్పుడు అది అసలు వచ్చింది. అంటే ఏంటి ఇక్కడ మీరు ఆ రోజంతా ఒక యాక్టివిటీలో ఉన్నా, ఒక యాక్టివిటీతో ఒక విషయంలో మాట్లాడినా, ఒక విషయంలో అనుమానించినా దాన్ని స్వప్నంలో గనక వచ్చినట్లయితే దాన్ని మీరు అసలు దాన్ని పరిగణనలోకి తీసుకోవద్దు అని చెప్తుంది శాస్త్రం ఒకటి. ఇక రెండవ విషయం ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇక్కడ శాస్త్రంలో ఉన్నటువంటిది మీరు ఆ స్వప్నం ఏ సమయంలో వచ్చిందో చూసుకోవాలి. అంటే అలాగా రాత్రి 9 నుంచి 12 మధ్యలో వస్తే అది ఒక 6 నెలలు పడుతుంది, ఒక్కోసారి సంవత్సరం కూడా పడుతుంది ఆ స్వప్నం గుడ్ ఆర్ బ్యాడ్ మీకు ఫలించడానికి. అలా కాదు 12 నుంచి 3 గంటల మధ్యలో వచ్చింది రాత్రి సమయంలో, అలాంటప్పుడు ఏంటంటే అది ఇంచుమించు ఒక 3 నెలల నుంచి 6 నెలల వ్యవధిలో అవుతుంది. 12 నుంచి 5 గంటల వ్యవధిలో వస్తే కనుక, అంటే 3 నుంచి 5 గంటల సమయంలో వస్తే కనుక మీకు అది ఆల్మోస్ట్ ఒక 1 మంత్ ఆఫ్ టైంలో, లేదు 5 నుంచి 6 మధ్యలో వచ్చింది, ఒక 10 days to 15 daysలో కూడా అవ్వచ్చు అది ఆ స్వప్నం యొక్క రిజల్ట్, అది గుడ్ ఆర్ బ్యాడ్. అలా కాకుండా తెల్లవారుజామున వస్తాయి కనుక 1 week నుంచి 10 days లోపల మీకు ఆ స్వప్నం యొక్క రిజల్ట్ వస్తుంది. ఇక్కడ అందరికీ అనిపించవచ్చు అదేమిటంటే నిజంగా స్వప్నశాస్త్రం ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఆ శాస్త్రం అనేటువంటిది ఉంది కాబట్టి మీరు చూడండి, మనకి పెద్దవాళ్ళు వస్తారు, చనిపోయిన వాళ్ళు వస్తుంటారు, అంటే ఒక ఎంట్రీ పాయింట్ లాంటిది. అయితే ఇక్కడ శాస్త్రంలో చెప్పింది ఏంటంటే మీకు స్వప్నం అనేటువంటిది ముందుగా ఇచ్చేటువంటి ఒక ఇండికేషన్. అయితే ఆ స్వప్నం ఎలా వచ్చిందనేది తీసుకోవాలి. ఇప్పుడు అగ్ని వస్తే మంచిది అంటాం, అంటే అది ఎలా వచ్చింది, ఊరంతా తగలబడిపోతూ వచ్చింది, ఒక ఇల్లు కాలిపోతున్నట్టు వచ్చింది, అలాగే మీకు చేతిలో ఒక చిన్న కాగడ రూపంలో వచ్చింది అగ్ని, అది చూసుకోవాలి. గోవు వస్తే మంచిది అంటారు, కానీ ఆ గోవు వచ్చి మిమ్మల్ని పొడుస్తున్నట్టు వస్తుందా, నార్మల్గా అక్కడ కూల్గా ఉందా, ఆ యొక్క స్వప్నంలో జరుగుతున్న యాక్షన్ ఏమిటి. ఇప్పుడు పాము కాటేస్తే మంచిది అంటారు, కానీ పాము చుట్టేస్తే మంచిది కాదు. ఇలాగా మనకు స్వప్నం ఎలా వచ్చింది, ఒక వాటర్ వచ్చింది అనుకోండి, ఆ వాటర్ అగ్లీగా ఉన్న వాటరా, బాగా స్వచ్ఛంగా ఉన్న వాటరా, అక్కడ ఉన్నటువంటి ఆ స్వప్నానికి మనం రిలేట్ చేసుకోగలగాలి. దీనివల్ల ఏం తెలుస్తుంది మనకి అంటే మనం ఏదైనా ఒక పని చేయబోతున్నాము, ఆ యొక్క పని చేయడం వల్ల మనం నష్టపోతున్నామా మంచిదా అనేటువంటి స్వప్నం అనేటువంటిది క్లారిటీ ఇస్తుంది. కాబట్టి ఎవరికైనా స్వప్నం వచ్చింది, ఒక బ్యాడ్ స్వప్నం వచ్చింది అనుకోండి, అప్పుడు మరలా కాళ్ళు చేతులు కడుక్కొని నిద్రపోతే ఇంకొక మంచి స్వప్నం రావడం వల్ల అది నలిఫై అవుతుందని చెప్తారు. అలా కాదండి 4 గంటలకు ఒక మంచి స్వప్నం వచ్చిందంటే నాకు మెలకు వచ్చిందంటే అలాంటప్పుడు నిద్రపోతుందని చెప్తుంది శాస్త్రం. చక్కగా స్నానపానాలు చేసేసుకొని దేవతారాధన చేసుకోవడం మంచిది. సరే ఎవరికైనా బ్యాడ్ స్వప్నం వచ్చింది, లేచిన వెంటనే ఎవరికి చెప్పొద్దని చెప్పింది శాస్త్రం. లేచి చక్కగా మీరు మీ యొక్క నిత్య దైనందిన జీవితంలో పూజాది కార్యక్రమాలు అవి చేసుకొని ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చి ఉదయాన్నే ముందుగా మీరు గజేంద్ర మోక్ష ఘట్టం వినండి, లేదా త్రిజట స్వప్న వృత్తాంతం వినండి, లేదా రామాయణ మహాభారతాలు వినవచ్చు, ఇలాంటివి చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత స్వప్నం గురించి చెప్పాలట ఎవరికైనా కూడా. కాబట్టి స్వప్నం అనేటువంటిది ఏంటంటే అది ఒక మనకు ముందుగా జరగబోయేటువంటి అంశం. మీరు చూడండి కొన్నిసార్లు ఎవరికైనా సరే ఒక ప్రదేశంలో మనం వెళ్ళినా కూర్చున్నా, ఇది ఆల్రెడీ నాకు నా కలలో వచ్చింది, సేమ్ సిచ్యువేషన్, అందరం ఇలాగే కలిసినాం అంటుంటారు. అంటే ఏమిటి, ఆల్రెడీ స్వప్నం అనేటువంటిది ఒక రికార్డెడ్, ప్రతి ఒక్కరికి అనుభవం జరుగుతుంది. అవును ఇంతకుముందు నాకు ఇదంతా కల్లోకి వచ్చింది అంటూ ఉంటారు. సో దీన్ని కొంతమంది మూఢనమ్మకంగా కొట్టిపడేసే వాళ్ళు ఉంటారు. డాక్టర్లు ఏంటంటే మీరు చూసిందే వస్తుంది అంటారు. అది ఆల్రెడీ శాస్త్రంలో చెప్పారు కొన్ని వేల సంవత్సరాల క్రితం, మీరు చూసిందే కళ్ళ కూడా వస్తుంటుంది, దాన్ని పరిగణనలో తీసుకోవద్దని. కాబట్టి దీని గురించి ఏమి టెన్షన్ పడకుండా మీకు ఎలాంటి దుస్వప్నం వచ్చినా యూట్యూబ్లోకి వెళ్ళి గజేంద్ర మోక్ష ఘట్టము అని కొట్టండి, అది ఒక 1 hour ఉంటుంది, విన్నారంటే ఏమీ ఇబ్బంది ఉండదు, అన్ని విధాలు బాగుంటుంది. శ్రీమాత్రే నమః.